హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజీ. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మనకి విలువ లేని చోట మనం ఉండకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే మన విలువ ఏంటో మనం తెలుసుకుని మనం ఇతరులతో ప్రవర్తిస్తుంటే మనమేంటో మనకు తెలిసిద్ది అనమాట. మన విలువని కోల్పోయే విధంగా ఇతరులతో బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఇతరుల కోసం మనం జీవించాల్సిన అవసరం లేదనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు ఇతరులని బలవంత పెట్టడం కానీ, వాళ్ళ వెనకాల పడటం కానీ, వాళ్ళని బతిమలాడటం కానీ, వాళ్ళని వేడుకోవటం కానీ ఇలాంటివి చేస్తున్న క్రమంలో మీ విలువను కోల్పోతూ ఉంటారు. మీ వ్యక్తిత్వాన్ని మీరు తగ్గించుకుంటూ ఉంటారనమాట. అది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన లైఫ్లో మన విలువని మనం తగ్గించుకున్నప్పుడు మనమే తగ్గిపోతాం అనేది మనం చేసే ప్రయత్నంలో మనం విజయం సాధించలేక, లక్ష్యాలు సాధించలేక ఫెయిల్ అవుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక రోజో 2 రోజులో మన విలువ తగ్గినంత మాత్రాన, మనకు రానంత మాత్రాన మన జీవితాంతం మనం అలాగే ఉంటాము, మనం విజయం సాధించకుండా ఇలాగే ఉండిపోతాం అనేది అనుకోవాకండి. ఏదో ఒక రోజు మనకు వస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వాళ్ళ టైం వాళ్ళకి వస్తుంది. అప్పటి వరకు మన విలువను మనం కాపాడుకుంటూ, మన విలువను మనం ఇచ్చుకుంటూ, మనం తగ్గించుకోకుండా ఇతరుల కోసం మన విలువని తగ్గించుకుని వాళ్ళ వెంటబడటం కానీ, వాళ్ళ కోసం ప్రయత్నించటం కానీ, వాళ్ళని బతిమలాడటం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉండటం వలన మనకి విలువ లేకుండా పోతుంది అనమాట. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇతరులు మనకి విలువ ఇవ్వనప్పుడు ఆ ప్లేస్లో ఉండే కన్నా వాళ్ళకు దూరంగా జరగటం చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే మన వ్యక్తిత్వం కోల్పోయే కన్నా వాళ్ళకు దూరంగా ఉండటం ఇంకా మంచిదన్నమాట. ఎందుకంటే మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే కోల్పోతామో మనం అక్కడ రియల్ బిహేవియర్ అనేది ఉండదనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడైనా ఇతరులతో ప్రవర్తించేటప్పుడు వాళ్ళని బెదిరించటము, వెంటాడటము, బతిలాడుకోవటము, లేకపోతే బలవంతపడటము ఇలాంటివన్నీ చేయటం వలన మన వ్యక్తిత్వాన్ని, మన విలువను కూడా మనం ఇక్కడ కోల్పోతున్నాం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మన విలువ మనం కోల్పోతామో మనం జీవితంలో ముందుకెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరి కోసమో, ఇంకోళ్ళ కోసమని, వాళ్ళ కోసమని, వీళ్ళ కోసమని చెప్పేసి మన విలువని తగ్గించుకుని ఉండాల్సిన అవసరం లేదనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మన విలువను మనం తెలుసుకుంటామో అప్పుడు ఇతరులతో ఎలా ఉండాలి, ఇతరులకు ఎంత విలువ ఇవ్వాలి, వాళ్ళని మన లిమిట్స్ ఎంతవరకు ఇతరుల పట్ల అనేది కూడా మనకి ఈజీగా అర్థమైంది. కాబట్టి మనం ఎప్పుడు మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా, మన విలువని తగ్గించుకోకుండా మనం జీవించటం అనేది మన యొక్క ఏకైక ఉత్తమమైన లక్షణంగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట.